కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఒక చెల్లెలుందని మీకు తెలుసా? స్వామివారి చెల్లెల్ని ఈ ఊరి జనాలు పచ్చి బూతులు తిడతారు. ఆ తల్లిని శాంతపరచడానికి ఒకప్పుడు నరబలులు కూడా ఇచ్చేవారంట. ఆ గ్రామదేవత ఆగ్రహిస్తే మశూచీలు, కలరా వంటి వ్యాధులు విజృంభించి కరువు కాటకాలతో ఊరంతా వల్లకాడులా మారుతుందని నమ్ముతుంటారు. ఇంతకీ ఎవరు ఈ అమ్మవారు? ఆమె అంటే భక్తులకు ఎందుకంత భయం? ఈ తల్లి కోరిక మేరకు ప్రతి ఏటా జాతర కూడా చేస్తారు. జాతర సమయంలో ఇక్కడ మగవారు ఆడవారిలా, ఆడవారు మగవారిలా వేషాలు వేస్తారు. అంతేకాదు, అక్కడి భక్తులే ఆ దేవత యొక్క చెంపను కత్తితో కోసేస్తారు, గోళ్లతో గిల్లేస్తారు. వినడానికి వింతగా ఉన్న ఈ అమ్మవారి జాతరను చూడడానికి మన తెలుగువారు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుండి కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ఎందుకు కొలుస్తారు? ఈ జాతర జరుపుకోవడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఏ అవతారంలోనూ యోగమాయ తన వెంట రాలేదు. కానీ ద్వాపరయుగంలో విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో యోగమాయ శ్రీకృష్ణుడితో పాటే జన్మిస్తుంది. కృష్ణుడు దేవకీదేవి కడుపున పుడితే యోగమాయ యశోదాదేవి కడుపున ఇద్దరూ ఒకే రోజు జన్మించారు. కృష్ణుడు అవతరించడానికి ముందు అసలు ఏం జరిగిందో, ఎన్ని కష్టాల మధ్య శ్రీకృష్ణుడు జన్మించాడో తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పుట్టిన కొంతసేపటికే యోగమాయ కంసుడి చేతిలో చనిపోతుంది. అలా చనిపోయిన యోగమాయ మళ్ళీ శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు కలియుగంలో ఒక గ్రామ దేవతలాగా అవతరించింది. అలా రాయలసీమలో అవతరించిన గ్రామదేవతే గంగమ్మ తల్లి. అందుకనే ఈమెను వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా కొలుస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు, గంప చాటలను మేళతాళాలతో తీసుకొని వచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. రాయలసీమలోని చాలా గ్రామాల్లో ఈ గంగమ్మ తల్లే గ్రామదేవతగా ఉంటుంది. ఈ అమ్మవారికి ప్రతి ఏటా జాతర కూడా చేస్తారు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే తిరుపతిలో స్థానికంగా గంగమ్మ తల్లి జాతర కూడా అంతే ఘనంగా జరుగుతుంది. అయితే ఈ జాతరలో కోళ్ళని, మేకలని బలిస్తారు. 30 ఏళ్ల క్రితం వరకు దున్నపోతులను కూడా బలిగా ఇచ్చేవారు. ఇప్పటికీ కొంతమంది ఇస్తున్నారనుకోండి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులనే బలిగా ఇచ్చి నరబలులు చేసేవారు. ఈ జాతరలో ఎప్పటినుండో వస్తున్న సాంప్రదాయం ప్రకారం అందరూ పచ్చి బూతులు తిడతారు, విచిత్రమైన వేషధారణ చేసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలంటే ముందుగా గంగమ్మ తల్లి అవతార పరమార్థం గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం మనమున్న కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో కంసుడు, దుర్యోధనుడు వంటి రాక్షస తత్వం ఉన్న మనుషులు రాజ్య ప్రజలను పట్టి పీడిస్తుండేవారు. దాంతో విష్ణుమూర్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఈ భూమి మీద అవతారం ఎత్తాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాంతో విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో అవతారం తీసుకునే సమయంలో కొంతమంది దేవీ దేవతలను పిలిచి తను కృష్ణుడి రూపంలో అవతరించడానికి ముందే ఎవరు ఏ ఏ రూపాల్లో జన్మించాలో అని ముందే అందరికీ ఆదేశిస్తాడు. అలా ఆదిశేషుణ్ణి బలరాముడిగా, తన సోదరిగా యోగమాయని జన్మించమని ఆదేశిస్తాడు. ఆ విధంగా దేవకి గర్భాన కృష్ణుడు జన్మిస్తే యశోదాదేవి కడుపున యోగమాయ, రేవతి గర్భాన బలరాముడు జన్మిస్తారు. కానీ దేవకి గర్భాన పుట్టిన శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళి వసుదేవుడు యశోదాదేవి దగ్గర పడుకోబెట్టి యశోదాదేవికి జన్మించిన యోగమాయను తనతో తీసుకువచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెడతాడు. అయితే వసుదేవుడు శ్రీకృష్ణుని యశోదాదేవి పక్కన పడుకోబెట్టే సమయంలో యోగమాయతో ఇలా అంటాడు: నీవు ఇప్పుడు దైవకార్యం చేస్తున్నావు. నిన్ను దేవకీదేవి దగ్గరికి తీసుకెళ్లగానే నా మేనమామ అయిన కంసుడు వచ్చి నిన్ను నేలకేసి కొడతాడు. దాంతో ఈ యుగంలో నీ అవతారం ముగిసిపోతుంది. కానీ తర్వాత వచ్చే కలియుగంలో నువ్వు గ్రామదేవతగా జన్మించి నీ పరాక్రమాన్ని, మహిమను అందరికీ చూపించు అని చెబుతాడు.
ఇక శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత రేపల్లను విడిచి ద్వారకకి వస్తాడు. అక్కడే రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అలా మొత్తంగా 16,108 వివాహాలు చేసుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడి ఏ వివాహాన్ని యశోదాదేవి తన కల్లారా చూడలేదు. దీని గురించి బాధపడుతున్న యశోదాదేవితో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కలియుగంలో నేను మళ్ళీ అవతరిస్తాను. అప్పుడు ఒక తల్లిగా నువ్వే నాకు దగ్గరుండి పెళ్లి చేస్తావని మాట ఇస్తాడు. అలా కృష్ణుడి అవతార సమాప్తి జరిగిన తర్వాత విష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఈ భూమిపైకి వచ్చారు. అలా వచ్చిన వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి రూపమైన పద్మావతి దేవితో వివాహం జరిపించడం కోసం యశోదామాత వకులాదేవిలాగా జన్మించింది. అదేవిధంగా యోగమాయ కూడా రాయలసీమ ప్రాంతంలో గ్రామదేవతలాగా అవతరించి ఒక ఉగ్రమైన రూపంలో ఊరి పొలిమేర ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. అలా ఉన్న సమయంలో దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు ఆ ప్రాంతంలో సంచరిస్తూ బాగా అలసిపోయి రాత్రిపూట ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికని వెళ్తారు. ఆ చెట్టుపైనే ఉన్న గంగమ్మ తల్లి రామానుజాచార్యుల వారిని చూసి ఒక్కసారిగా మీదకు దూకుతుంది. దాంతో ఉలిక్కిపడిన రామానుజాచార్యుల వారు తన సంచిలో ఉన్న మంత్రించిన అక్షింతలను తన మీదకు వేసి గంగమ్మ తల్లిని బంధించి చిన్న పాప రూపంలోకి మార్చేస్తారు. అలా చిన్న పాపగా మారిపోయిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యుల వారు తిరుపతికి తీసుకువచ్చి అవిలాల అనే గ్రామంలో వదిలేస్తారు. దాంతో గంగమ్మ తల్లి గ్రామంలో కనిపించిన ఒకరింట్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ ఇంట్లోని వారు గంగమ్మను చూసి చిన్నపిల్ల ఎక్కడి నుండో వచ్చిందని అనుకుని, ఎవరమ్మా నీవు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతారు. కానీ ఆ పాప ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో ఇక ఆ పాపను తమ కూతుర్లానే పెంచుకుందామని అనుకుంటారు. అలా వాళ్ళింట్లోనే గంగమ్మ 6 అక్కా చెల్లెలతో కలిసి పెరుగుతుంది. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ ఒకరోజు తలస్నానం చేసి బావినీరు చేదుతూ ఉంటుంది. ఆ కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని 76 పాలెగాళ్ళు పాలించేవారు. ఆ పాలెగాళ్ళందరికీ పెద్ద అయిన పెద్ద పాలెగాడు ఈ తిరుపతి అవిలాల ప్రాంతాన్ని పాలించే పాలెగాడు. చాలా క్రూరమైన మనస్తత్వం కలవాడు. మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు. కంటికి కనిపించిన అమ్మాయిలందరినీ ఎత్తుకుపోయి అతని కోరిక తీర్చుకునేవాడు. గ్రామంలోని ఏ కన్నెపిల్లను విడిచిపెట్టేవాడు కాదు. అతని కంట పడకుండా ఎవరైనా అమ్మాయి వివాహం చేసుకుంటే ఆమె మొదటి రాత్రి వాడితోనే గడపాలి. ఆ సమయంలో అవిలాల గ్రామం మీదుగా వెళ్తున్న ఆ పాలెగాడు బావిలో నుండి నీరు చేదుతున్న ఆ గంగమ్మను చూసి ఆమె అందానికి ముగ్ధుడై మోహిస్తాడు. ఆ పాలెగాడి గురించి అప్పటికే ఎన్నోసార్లు విన్న గంగమ్మ అతడిపై పగ పెంచుకుంటుంది. గంగమ్మను చూసిన పాలెగాడు ఆమెను బలవంతం చేయబోగా ఎలాగోలా తప్పించుకుంటుంది. వెళ్లే ముందు అతనితో నీ అంతం నా చేతిలోనే అని శపథం చేసి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. దాంతో భయపడిపోయిన పాలెగాడు ఆమె గురించి జ్యోతిష్యుణ్ణి అడగగా అతను గంగమ్మ శక్తి స్వరూపమని తెలుసుకుంటాడు. గంగమ్మ నుండి తనను తాను రక్షించుకోవడానికి పాలెగాడు తన ఇల్లు వదిలి పారిపోయి ఎక్కడో మూలన తలదాచుకుంటాడు. రాక్షసత్వం గల ఆ పాలెగాడి కోసం వెతుకుతూ మారువేషంలో వెళ్తుంది గంగమ్మ. అలా తిరుగుతూ వాడిని రెచ్చగొట్టే విధంగా పచ్చి బూతులు తిడుతుంది. గంగమ్మను చూసి పారిపోయి దాక్కుంటున్న పాలెగాన్ని బయటకు రప్పించడం కోసం విచిత్రమైన వేషాలు వేస్తూ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఆఖరుగా ఒక దొరవేషం వేసింది. వచ్చింది గంగమ్మనే అని తెలుసుకోకుండా ఆ పాలెగాడు దొర వచ్చాడేమో అని అనుకొని బయటకు వస్తాడు. అప్పుడు గంగమ్మ ఆ పాలెగాన్ని చంపి ఆ ప్రాంతానికి పట్టిన శనిని వదిలిస్తుంది. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో కరువులు, వ్యాధులు తరచుగా వచ్చేవి. మశూచి, కలరా వంటి వ్యాధులతో చాలామంది ఆ గ్రామంలో చనిపోయేవారు. తమ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని కాపాడమని ఊరి పెద్దలంతా కలిసి గంగమ్మ తల్లిని ప్రార్థిస్తారు. అప్పుడు గంగమ్మ తల్లి, నాకు సంవత్సరానికి ఒకసారి జాతర చేయండి. ఆ జాతరలో నాకు ఒక మనిషిని బలిగా ఇవ్వండి. మీ అందరికీ వచ్చే వ్యాధులన్నీ బలిగా ఇచ్చే మనిషి ప్రాణంతో పాటే నేను తీసుకుంటాను అని చెబుతుంది. దాంతో కొన్ని వందల మంది బ్రతకడం కోసం ప్రతి సంవత్సరం ఒక మనిషిని బలిగా ఇచ్చేవారు. అయితే గ్రామ పెద్దలు తెలివిగా వారి ఊరి ప్రజలను కాపాడడం కోసం సొంతూరు వారిని బలి ఇవ్వడానికి బదులుగా ఎవరైనా బయటవారు ఈ ఊరికి వస్తే వాళ్ళల్లో ఒకరిని అమ్మవారికి బలిగా ఇచ్చేద్దామని నిర్ణయించుకుంటారు.
అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తాతాచార్యుల వారు తన శిష్యులతో కలిసి ఈ గ్రామానికి వస్తారు. ఈ ఊరి పద్ధతి గురించి తెలియని తాతాచార్యుల వారు సరిగ్గా జాతర జరగబోయే కొద్ది రోజుల ముందు అక్కడికి చేరుకుంటారు. అసలు ఎవరు ఈ తాతాచార్యుల వారు అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ వంశంలో ఉన్న వాళ్ళని తాత అని పిలిచారు. కాబట్టి ఆ వంశం వారందరినీ తాతాచార్యుల వారు అని అంటారు. ఇక అలా అక్కడికి వచ్చిన తాతాచార్యుల వారిని మరియు వారి శిష్యులందరినీ బంధించేస్తారు ఊరి ప్రజలు. అసలు వాళ్ళని ఎందుకు బంధిస్తున్నారో తెలుసుకుందామని తాతాచార్యులు ఊరి పెద్దల్ని అడుగుతారు. అప్పుడు గ్రామ పెద్దలు తాతాచార్యుల వారికి జరిగిన విషయమంతా చెప్పి మీ అందరిలో ఒకరిని మాత్రమే గ్రామదేవతకు బలి ఇస్తామని అంటారు. దాంతో తాతాచార్యులు నా శిష్యులను వదిలేయండి, అమ్మవారికి నన్నే బలిగా ఇవ్వండి అని చెబుతాడు. దానికి ఊరి పెద్దలు ఒప్పుకొని మరుసటి రోజు బలి ఇవ్వడానికి అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. అయితే ఆ జాతర జరగబోయే చోట తాతాచార్యుల వారు నారాయణ కవచాల్లాంటివి సిద్ధంగా ఉంచుతారు. మరుసటి రోజు జాతర మొదలవుతుంది. బలి ఇవ్వాల్సిన సమయంలో ఆ గ్రామంలో ఒకరికి అమ్మవారు పూని బలి నరబలి అంటూ అరుస్తారు. అప్పుడు తాతాచార్యుల వారు ఆ కవచాలను ఉపయోగించి ఎర్రగా కాల్చిన శంఖాన్ని చక్రాన్ని అమ్మవారు పూనిన వారిపైన అంటించడానికి ప్రయత్నిస్తారు. దాంతో బాధను తట్టుకోలేక అమ్మవారు ఆ మనిషి లోపల నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ తాతాచార్యుల వారు వేసిన కవచాల వల్ల శరీరాన్ని వదిలి బయటకి రాలేకపోతుంది. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తుండగానే తాతాచార్యుల వారు గంగమ్మ తల్లిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకెళ్లిన గంగమ్మ తల్లి విగ్రహాన్ని తిరుపతిలో ఒకచోట ప్రతిష్ఠించారు. నరబలులు కోరేంత ఉగ్రరూపంలో ఉన్న గంగమ్మ తల్లిని శాంతపరిచి అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పటికీ తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం. అయితే సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం నొచ్చిలి కుప్పిరెడ్డి అనే తాగుబోతు భక్తుడు ఉండేవాడు. ఆయన రోజూ పీకల దాకా తాగి సరాసరి గంగమ్మ గుడికి వెళ్ళేవాడు. వెళ్తూ వెళ్తూ లడ్డో మైసూర్ పాకో లేదా ఏదో ఒక మిఠాయిని తీసుకుని వెళ్ళి గంగమ్మకు నైవేద్యంగా పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. అప్పట్లో గుడి వెనక వైపున చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. అక్కడుండే పిల్లలు ఆ తినుబండారాలను తినేసేవారు. ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చేసరికి ఆ మిఠాయిలు అక్కడ ఉండేవి కాదు. దాంతో ఆ మిఠాయిలను నిజంగా గంగమ్మే తిని ఉంటుందని భావించి చాలా ఆనందించేవాడు. ఒకరోజు బాగా వర్షం పడుతున్న సమయంలో తాగుబోతు వర్షంలో తడుచుకుంటూ రోజులానే గుడికి వచ్చి అమ్మవారి ముందు మిఠాయిల్ని ఉంచి భక్తితో తినమని కోరతాడు. నిజానికి వర్షం పడడం వల్ల ఆ చిన్నపిల్లలు అక్కడికి రాలేకపోయారు. తను నైవేద్యంగా పెట్టే మిఠాయిలను ఆ పిల్లలే తినేవారని తెలియని కుప్పిరెడ్డి ఎంతసేపు వేచి చూసినా అమ్మవారు తినకపోయేసరికి బ్రతిమిలాడతాడు. అలా చాలా సమయాన్ని గుడిలోనే గడిపేస్తాడు. అయినా కూడా గంగమ్మ రాలేదు, ఆ మిఠాయిలను తినలేదు. దాంతో ఆ తాగుబోతుకి పట్టరాని కోపం వచ్చి గట్టిగట్టిగా అరుస్తూ తాగిన మైకంలో పచ్చి బూతులు తిడుతూ రోజూ తింటా ఉన్నావు కదనే, ఈరోజేమొచ్చింది నీకు అంటూ తిడుతూ బండరాయితో అమ్మవారి ముక్కును గట్టిగా కొట్టాడు. దాంతో గంగమ్మ ముక్కు నొక్కుపోయింది. తర్వాత చేసేదేమీ లేక రత్నవీలు మొదలియారు అనే అతను సిమెంటుతో చాకచక్యంగా గంగమ్మ విగ్రహానికి ముక్కును అతికించి పెట్టారు. గంగమ్మ తల్లిని అభిషేకించేటప్పుడు ఇప్పటికీ మనం సిమెంటుతో అతికించిన కొనముక్కును చూడవచ్చు. ఇక సంవత్సరానికి ఒకసారి చేసే జాతరలో అమ్మవారికి కోళ్లని, మేకలని, దున్నపోతులని బలి ఎందుకు ఇస్తారో తెలుసా? సామాన్యంగా మనం మన ఆరోగ్యం బాగుండాలనో, ఐశ్వర్యం పెరగాలనో లేదా మన పంటలు బాగా పండాలనో మొక్కుకుంటాం. అలా మొక్కుకున్నవి నెరవేరినప్పుడు ఐశ్వర్యం కోసం మొక్కుకుంటే కృతజ్ఞతగా కొంత ధనాన్ని విరాళంగా ఇస్తాం. అలాగే ఆరోగ్యం కోసం మొక్కుకుంటే నడిచి వస్తాననో, ప్రదక్షిణలు చేస్తాననో లేదా కొబ్బరికాయలు కొడతాననో మొక్కుకుంటాం. అదేవిధంగా పంటలు బాగా పండితే ఆ పంటలో మొదట కొంత కోసి కృతజ్ఞతగా దేవుడికి సమర్పిస్తాం. కాబట్టి మనం ఏం కావాలని కోరుకుంటామో అది నెరవేరితే దాంట్లో కొంత భాగాన్ని కృతజ్ఞతగా దేవుడికి సమర్పించుకుంటాం. అదేవిధంగా కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ బాగుండాలని వాళ్ళల్లో ఒకరిని బలిగా ఇచ్చేవారు. అంతేకాకుండా
సాధారణంగా ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధంలో ఎక్కువ మంది సైనికులు చనిపోకూడదు అని మొదట ఒకరిని బలిగా ఇస్తారు. ఇప్పుడు ఎవరూ పెద్దగా కోళ్ళని మేకల్ని పెంచడం లేదు. కానీ అప్పట్లో ప్రతి ఇంట్లో కోళ్లనో మేకలనో ఆవులనో లేదా దున్నపోతులనో పెంచుకునేవారు. దాంతో వాళ్ళ కుటుంబం బాగుండడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాంటి ఆ జంతువుల్లో ఒకదాన్ని ఆ అమ్మవారికి బలిగా ఇవ్వడం మొదలుపెట్టారు. అలా సంవత్సరానికి ఒకసారి బలి ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుండేది అని భావించేవారు. కాబట్టే ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు చూస్తే ఎవ్వరూ కోళ్ళని మేకల్ని పెంచడం లేదు. అయినా సరే తమ కుటుంబం బాగుండాలంటే బలి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోడినో లేదా మేకనో కొనేసి అమ్మవారికి బలిగా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఆ బలిగా ఇచ్చిన దాన్నే కూర వండుకొని తినేస్తున్నారు. సంప్రదాయాలు పాటించడం మంచిదే, కానీ అది దేనికోసం చేసేవారు, ఎందుకోసం చేసేవారు అని తెలుసుకొని మనం చేస్తే బాగుంటుంది. ఇక ఈ గంగమ్మ తల్లి జాతరలో బూతులు ఎందుకు తిడతారు అంటే, మన పండగలన్నీ ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాయి, లేదా ఏదైనా ఒక రాక్షసుడి అంతాన్ని వేడుకలా జరుపుకుంటాయి, లేదా రెండు కలిపి కూడా ఉంటాయి. ఉదాహరణకి దసరా పండగ రోజు ఒకవైపు అమ్మవారిని ఆరాధిస్తాం, మరోవైపు అదే విజయదశమి రోజు రాముడు రావణాసురుడి వంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి రావణుడు వంటి అసురుడు చనిపోవడంతో ఆ రోజుని వేడుకలా జరుపుకుంటాం. రాముడు రావణాసురుణ్ణి ఒకసారే చంపాడు, కానీ ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ప్రతి సంవత్సరం రావణుడి ప్రతిమను తగలబెడుతూ ఉంటాం. అది కూడా రాముడు సంహరించిన విధంగానే రావణాసురుడి నాభిలోకి బాణాన్ని వేసి కాల్చి వేడుక చేసుకుంటాం. అలాగే హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనాన్ని చేసి తర్వాతి రోజు పండగలా చేసుకుంటాం. ఇదే విధంగా గంగమ్మ తల్లి జాతరను కూడా వేడుకలా చేసుకుంటాం. ఎందుకంటే గంగమ్మ తల్లి నరరూప రాక్షసుడైన ఆ పాలెగాన్ని చంపడం కోసం చిత్ర విచిత్రమైన వేషధారణ చేసుకుని పచ్చి బూతులు తిడుతూ తిరుపతి వీధుల్లో తిరిగింది. తిరుపతి గంగమ్మ జాతర బైరాగి వేషంతో మొదలవుతుంది. ఆ తర్వాత బండవేషం, 3వ రోజు తోటి వేషం, 4వ రోజు దొరవేషం. ఈ దొరవేషంలోనే గంగమ్మ పాలెగాన్ని సంహరించిందని చెబుతుంటారు. ఇక 5వ రోజు మాతంగి వేషం, 6వ రోజు సున్నపు కుండల వేషం, ఇక చివరగా 7వ రోజు సప్పరాల వేషం వేస్తుంటారు. అలా అమ్మవారు చేసినట్టుగానే ఆమె భక్తులు కూడా జాతర రోజు విచిత్రమైన వేషధారణ చేసుకొని వీధుల్లో తిరుగుతూ బూతులు తిడుతూ ఉంటారు. కానీ గంగమ్మ తల్లి కథ తెలియకపోవడం, అలాగే ఈ వేడుక వెనుకున్న అర్థం తెలియకపోవడం వల్ల చాలామంది దీన్ని తప్పుగా చూస్తుంటారు. ఇలాంటి వేడుకలన్నింటి వెనక ఉన్న అర్థం ఒకటే. రాక్షసుల్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వారిని సంహరించడానికి, ప్రజలను కాపాడడానికి దేవుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ మళ్ళీ అవతరించి వారిని అరికడతారని. అయితే ఆఖరుగా ఈ జాతరలో అమ్మవారి ముఖాన్ని కత్తితో కోసి గోళ్లతో ఎందుకు రక్కుతారంటే, ఈ జాతరలో గంగమ్మ తల్లిని ఒక మట్టి విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు. ఇక వారం రోజుల జాతర అయిపోయిన తర్వాత పేరంటాల వేషాల్లో ఉన్నవారు మొదటగా వచ్చి ఆ 7 అడుగుల మట్టి విగ్రహంలో నుండి ముందుగా కొంత మట్టిని కత్తితో కోసి తీస్తారు. దాని తర్వాత మిగిలిన భక్తులందరూ ఎగబడి తమ గోళ్లతో ఆ మట్టి విగ్రహాన్ని రక్కుతారు. అలా ఎంత మట్టి వస్తే అంత మట్టిని తీసుకుందామనే ఉద్దేశంతో చేస్తారు. ఆ మట్టిని తీసుకువెళ్ళి తమ పూజా మందిరంలో పెట్టుకుని తర్వాత వారు దాన్ని బొట్టుగా పెట్టుకుంటారు. ఇలా మన హిందూ పండగల్లో జరిగే ప్రతి అంశం వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. అది తెలుసుకొని పాటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.